హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనులియన్ ఆర్య వ్లాగ్స్. మా ఇంటిని కొంచెం రెనోవేషన్ అయితే చేపిస్తున్నాము. మా ఇంట్లో ముందు రూమ్లో బిల్డింగ్ నుండి సన్ సైడ్కి కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ నుండి కోతులు అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. సన్ సైడ్ అంటే ఏంటి అని కొంతమంది ఆలోచించవచ్చు, కొంతమంది సజ్జ అని కూడా అంటారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మా అమ్మ వాళ్ళు ఉంటున్న ఏరియాలో సన్ సైడ్ అంటారు, అలాగే మా అత్త వాళ్ళు ఉంటున్న ఏరియాలో సజ్జ అంటారు. అందుకే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మా బిల్డింగ్ నుండి రేకుల కిందకి కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్లో నుండి కోతులు అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. సో ఈ గ్యాప్ని ఎలా క్లోజ్ చేపిద్దామని చెప్పేసి ఇలా వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు అయితే కాంటాక్ట్ అయ్యాము. ఈ గ్యాప్ని ఎలా క్లోజ్ చేద్దాము అని చెప్పేసి కొంచెం డిస్కషన్ చేసి వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారంగా రేక్ అయితే కొట్టించేస్తున్నాము, గ్యాప్ మొత్తం ఫిల్ అవ్వడానికి. ఒకప్పుడు కోతులను చూడాలంటే కొండగట్లు మాత్రమే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. అన్ని ఊర్లలో కోతులు తిరుగుతూనే ఉన్నాయి, వాటి విశ్వరూపం అంతా చూపిస్తున్నాయి. ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో కోళ్ళు కూస్తే నిద్రలేచే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. ఇంట్లోకి కోతులు వచ్చి రేకుల మీద దూకడం కానీ, చెట్ల మీద దూకడం కానీ, వాటి అల్లరి అంతా చూపిస్తే ఆ సౌండ్స్కి నిద్రలేస్తున్నాం మేమైతే. మాకు డైలీ రొటీన్ అయిపోతుంది ఇది కోతుల గోల. మా ఇంట్లో ఒక డాగ్ ఉంది కదా, మా ఇంట్లోకి ఏం రావులే కోతులు, అది చూసుకుంటుందిలే అనుకునేదాన్ని నేను ఫస్ట్లో. కానీ ఒక గ్రూప్ లాగా కోతులు ఫామ్ అయ్యి మా డాగ్నే బెదిరిస్తున్నాయి. మా డాగ్ ఎంత అరిచినా సరే దానికి అస్సలు భయపడట్లేదు ఆ కోతులు. రీసెంట్గా మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా హాల్ రూమ్లో కూర్చొని మా సిస్టర్ వాళ్ళందరూ టీవీ చూస్తున్నారు. వాళ్ళు చూస్తుండగానే మనుషులు ఇంట్లో ఉన్నారని తెలిసి కూడా ఈ బిల్డింగ్ గ్యాప్లో నుంచి ఆ కోతి కిందకి దూకేసి ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది. అది అలా తీసుకెళ్ళిపోతుంటే ఇంకేం చేస్తాం, అది దాన్ని బెదిరిస్తుంటే అవి మళ్ళీ మీదకి వచ్చేస్తున్నాయి. ఎక్కడ మమ్మల్ని అటాక్ చేస్తాయని చెప్పి మేము సైలెంట్గా చూస్తూ ఉండిపోయాం అవన్నీ ఐటమ్స్ తీసుకెళ్ళినా కూడా. ఇది ఒక్కటే కాదు, మాకు ఇలా చాలా అంటే చాలాసార్లు జరిగింది. అసలు ఈ ఇంట్లో మేముంటున్నామా కోతులు ఉంటున్నారా అసలు అర్థం కావట్లేదు, అంత చిరాకు చేస్తున్నాయి. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఇదే పని, ఎప్పుడంటే అప్పుడు వస్తాయి, చికాకు చేస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వీటి వల్ల ఇంట్లో సరిగా వర్క్స్ కూడా చేసుకోలేకపోతున్నాము, అంత టార్చర్ చేస్తున్నాయి మమ్మల్ని. ఏదైనా ఫుడ్ ఐటమ్ బయట ఆరబెట్టుకోవాలన్నా భయం వేస్తుంది, ఎక్కడ తీసుకెళ్ళిపోతాయో అని చెప్పేసి. ఇంకా బట్టలు వాష్ చేసిన బట్టలు కూడా బయట ఆరేసుకోవాలంటే భయం వేస్తుంది. ఇలా బట్టలు ఆరేసి దండల మీద కూర్చొని ఉయ్యాలొగుతున్నాయి. ఆ ఆరేసిన బట్టలన్నీ కింద పారేస్తున్నాయి. మా శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ వాష్ చేసుకోవాల్సి వస్తుంది బట్టలన్నీ. ఇలా మా కుక్కలకే కాదు, మా ఊర్లో ఉన్న అందరికీ ఇదే పరిస్థితి. ఇంకా సన్సెట్కి ఉన్న గ్యాప్ అయితే క్లోజ్ చేయడం అయిపోయాక గేట్కి ఇలా ముందైతే పెట్టిస్తున్నాము. ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే, వరండాలో ఎప్పుడైనా కూర్చుంటే సూర్యుడు మా మీద పగబట్టినట్టు ఎండంతా మా మీద చూపించేస్తున్నాడు, అసలు బయట కూర్చోలేకపోతున్నాము. అలాగే వర్షం పడినా కూడా సరే వాటర్ అన్నీ ఇలా వరండాలోకి వచ్చేస్తున్నాయి. ఎండ బాగా వస్తుంది, ఇలా వర్షం వాటర్ కూడా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలా క్లోజ్ చేపిస్తున్నాము. ఇలా డిజైన్తో చేపించి వెల్డింగ్ అయితే చేపిస్తున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న మిస్టేక్ అయితే చేశారు వీళ్ళు రాడ్కి వెల్డింగ్ చేయకుండా రేక్కి అయితే వెల్డింగ్ చేశారు. అలా కావాలని నేను చేయలేదులేండి, జస్ట్ అలా మిస్టేక్లో అయిపోయింది. చిన్న హోల్ అయితే పడిపోయింది అక్కడ రేక్కి. ఇలా ఇంటి ముందు గేట్ దగ్గర ఉన్న గ్యాప్ని కూడా క్లోజ్ చేయడం అయిపోయాక కొంచెం రేక్ అయితే మిగిలింది. సో ఆ రేక్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంట్లో వరండాలో ఉన్న స్విచ్ బోర్డ్కి అయితే ఇలా పెట్టాము. వర్షం వస్తున్నప్పుడు దాని మీద వాటర్ వస్తున్నాయి, సో ఎర్త్ వస్తుందని చెప్పేసి దానికి వాటర్ పడకుండా ఇలా మిగిలిపోయిన రేక్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ స్విచ్ బోర్డ్ దగ్గర సెట్ చేయమని చెప్పాము. సో వాళ్ళు కూడా ఆ మిగిలిపోయిన రేక్ని మేకులతో కొట్టయితే వాటర్ పడకుండా సెట్ చేసేసారు. ఇలా వర్షం వచ్చిన ప్రతిసారి రేకుల మీద నుండి కిందకు వచ్చే వాటర్తో నేలంతా నాచు పట్టేస్తుంది. ఈ పట్టిన నాచునంతా క్లీన్ చేయడానికి నేను పడే శ్రమ అంతా ఇంత కాదు. ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి రేకులకి ఇలా పైప్ అయితే ఫిక్సింగ్ చేపించేసాము. ఇప్పుడు ఎప్పుడు వర్షం వచ్చినా సరే వర్షం వాటర్ అంతా ఈ పైప్లో ఉండే కింద డ్రైనేజ్లోకి అయితే వెళ్ళిపోతాయి, కానీ కింద నేల మీద అయితే పడవు.